హాయ్ హలో వెల్కమ్ టు దుబాయ్ సీను సుజీ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు మీకు చూపించేది నా డైలీ రొటీన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పొద్దున్నే లేచేసి కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేశానండి. మా చుట్టు మీద గోవలు అయితే భలే వస్తాయండి. పొద్దున్నే లేచి ముగ్గు చూడండి, కడపట్టి మీద భలే కనిపిస్తుంది కదా. దీపాలు కూడా పెట్టేసినానండి. దీపాలు పెట్టేసి శనివారం పూట కదా, ఈరోజు శనివారం కదా, ఆయనకి దీపం పెట్టింది నేను తినండి. అది సాయంకాలం అయినా సరే ఆయనకి దీపం పెట్టేసి తింటాను. పూజ అయితే ఇలా చేసేసినానండి. నాకు పొద్దున్నే ఇలా సరిపోతుంది దేవుడి కాడ. పిల్లలకు పాలు పెట్టేసినానండి. సాయి ఏంటివి? ఏంటి సాయివి? చెప్పు, ఏంటి నేను? పాలా? ఇప్పుడు లేచి నిద్ర అవి అడిగిందమ్ము. పల్లి బిందా మా అక్క కూతురు వచ్చి రెడీ చేస్తానండి స్కూల్కి. పొద్దున్నే టిఫిన్ చేద్దామంటే మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అన్నము సిర్రాకు చట్నీ తెచ్చేసినారండి. అది పాప తినిపిస్తూ ఉంది. కొడదామంటారా? సాయి, అరే అప్పుడు బాయ్ చెప్తాను చూడు. అరే బాబుగా బాయ్ చెప్పురా. అన్న బాలబడికి వెళ్తాను, బాయ్ చెప్పు. రే బాబుగా బాయ్. మళ్ళీ వస్తాం, మధ్యాహ్నం వచ్చి పిలుచుకొని వెళ్తాం, సరేనా? బాయ్ బాయ్. అటు చూసుకోండి, చూడండి ఎంత బాగా చూసుకుంటున్నాడు. మేమైతే బాలబడికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఏం తీసుకున్నావు సాయి? ఏంది అది, దాని పేరు? చిపా చిప్స్. చిపా చిప్తా? ఇక్కడ చూడండి చెట్లు భలే ఉంటాయి ఇదిలో. సారీ మా సారీ, ఎందుకు? మాకైతే కరేపాకు అయిపోతే కానీ ఇక్కడే తెచ్చుకుంటామండి. 10 రూపాయలు ఇస్తే చాలా ఇస్తారు కరేపాకు. చూపిస్తారండి చెట్టు. ఇక్కడ చూడండి కరేపాకు ఎంత బాగుందో. ఇక్కడే తెచ్చుకుంటాం, 10 రూపాయలకు చాలా ఇస్తారు. రాసాయి బాలబడికి అయితే వచ్చేసాడు. పద సాయి లోపలికి పద. గుడ్ మార్నింగ్ అయ్యమ్మను చెప్పు సాయి. ఇది ఫోటో కాదు నైనా, వీడియో కానీ టనకూడదు. లేదు నేనా? అరే జానీ జానీ ఎస్ పాప ఎవరు చెప్తారు? చెప్పు చెప్పు. చెప్పు. బాలబడి నుంచి ఇంటికి వెళ్తానమండి. మీకు విషయం చెప్పేదండి. ఈ వాయిస్ చెప్పాలంటే టెన్షన్గా ఉంది.
ఇప్పుడు కానీ చెప్పలేదు నేను. నిజంగా పిల్లలు పరీక్ష రాసేదని పోయి పరీక్షలో కూర్చుని ఇంక రాద్దామని కూర్చునే టయానికి అంత ఫీజులు ఎగిరిపోతానులా. అలా ఉండదు నాకు ఇలా చెప్తా అంటే. ఈరోజు వచ్చేప్పుడు స్నేహితుడు సినిమా వస్తానిందండి. ఆ స్నేహితుడు సినిమా చూస్తే దాంతో విజయ్ అంటే ఆల్ ఈజ్ వెల్ అని అలా అనుకొని ఈ వీడియో చేస్తాను నేను. ఆల్ ఈజ్ వెల్ అని. ఏం చూసాను సాయి? కోడినా? పనుకోంది ఎండకి దీనికి. ఇక్కడ అవునా? పద ముందర చూడు. మధ్యాహ్నం అన్నము బాలబడి నుంచి వచ్చి చేసి మటింకాయ పులుసు. బాలబడి నుంచి వస్తాని చేసినానండి. అన్నం తినేసి నిన్న సంత చేసింది ఈరోజు ఎత్తి పెడతానండి. నాకు సాయి కూరకి వేసినండి దీంతో సంతలో. క్యారెట్, బెండకాయ, చిక్కుడుకాయ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఎర్రగడ్డ. ఇంకా నిన్న వారం పోయిన వారం అట్లే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి, ఒక వారం చేసినవి. అందుకే ఇవి మాత్రమే తెచ్చిన మొన్న కాడికి. సాయంత్రం పూట ఏదో ఒకటి ఉండాలండి పిల్లలకి. దోసకాయ తింటాడు. ఏం తిన్నాను? దోసకాయ కదా అయ్యేది. దోతకాయ బాలేదా? మా చెట్టు చూడండి ఎంత బాగుందో. మనీ ప్లాంట్, తమలపాకు చెట్టు. అడుగులు వచ్చి అట్లాడుకుంటూ ఉంటాయండి పొద్దున్నే. పైనే పెట్టింది, అక్కడ గూడు పెట్టిండు అక్కడ. ఏం తింటానా సాయి? ఏం తింటాను? ఏంది అది? చెప్పు, మూత పెట్టు. దోతకాయ కాదు, దోసకాయ. అక్కకి ఎందుకు? అక్క ఎక్కడ? కాలనీలో ఉందా? మళ్ళీ అక్కకి కాయ వద్దా? అక్కకి దాలిమ్మకాయ ఉందా? నీకు దోసకాయ కావాలా? అక్కకు వద్దంట, వీడికి మాత్రం కావాలంట. అక్క కదా, అక్కకు కూడా ఇవ్వాలి కదా. సాయంకాలం అయితే దీపాలు అయితే పెట్టేశానండి. నైట్ భోజనానికండి మధ్యాహ్నం చేసిన అన్నం ఉండాది, చిక్కుడుకాయ పులుసు ఉండాది. ఇదైతే సరిపోతుందండి. మా భోజనం అయితే అయిపోయిందండి. తిన్న పాత్రలు కడిగేసినాము. పిల్లలు చూస్తే అమ్మోళ్ళ ఇంటికాడ ఉండారు. మా ఇంటిని చూస్తే మ్యాచ్ పెట్టుకున్నాడండి. మ్యాచ్ చూస్తాను. సీరియల్ చూద్దామంటే అవకాశం లేదు. ఇంకేం చేద్దామనేసి ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అక్కడ కూర్చోంటే నేను పోయి ముచ్చట్లు పెట్టుకున్నానండి. ఏమమ్మా మీ ఇంట్లో ఏం కూర, ఏమమ్మా మీ ఇంట్లో ఏం కూర అనుకుంటున్నారండి. నేను పోయేసి కాసేపు మాట్లాడేసి వచ్చినానండి. నాకు ఈరోజు ఇలా జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.